మార్నింగ్ టైమ్ స్టోరీస్. అత్తకు బుద్ధి చెప్పిన కోడలు పార్ట్ 4. కిందటి భాగంలో అత్తగారి ఆచూకీ తెలిసిన వెంటనే అందరూ కూడా అత్తగారి దగ్గరికి వెళ్తారు. అత్తగారు వాళ్ళందరినీ చూసి ఎవరు మీరు అని అడుగుతుంది. అత్తయ్య, నేనెవరంటున్నారేంటత్తయ్యా? నేను మీ కోడల్ని. ఇదిగో వీళ్ళిద్దరు కూడా మీ కోడళ్లే. మమ్మల్ని మర్చిపోయారా అత్తయ్యా అని అడుగుతుంది. వాళ్ళందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు ఆమెతో మాట్లాడుతూ ఉంటారు. ఆ సమయంలో అత్తగారు, దయచేసి మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నాకసలు ఎవ్వరూ గుర్తులేరు. నన్నెందుకిలా ఇబ్బంది పెడుతున్నారు? వెళ్ళిపోండి అంటూ కేకలు వేస్తుంది అత్తగారు. కూతురు రజని ఏడుస్తూ, అమ్మా, నేను కూడా నీకు గుర్తులేనా అమ్మా? నీ కూతుర్నమ్మా, ఒకసారి నన్ను గుర్తు తెచ్చుకో అమ్మా అంటూ ఆమెను పట్టుకుంటుంది. కూతురు స్పర్శ తగిలిన వెంటనే ఆమెకు కొంచెం కొంచెంగా అన్నీ గుర్తుకు వస్తూ ఉంటాయి. ఆమె ఒక్కసారిగా కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. ఇక మనం అత్తగారిని ఇంటికి తీసుకుని వెళ్దాం. ఆమెకు గతం గుర్తొచ్చేలా చేద్దాం. నాకు తెలిసి ఇప్పటికే ఆమె గతం కొంచెం గుర్తుకొచ్చేలానే ఉంది అని చెప్పడంతో అందుకు వాళ్ళు సరే అని అంటారు. ఇక ఆమె కారులో వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్లిపోతారు. చాలా సమయం అవుతుంది. అత్తగారు స్పృహ నుంచి బయటకొస్తారు. అప్పుడు ఆమె, నేనింటిక్కడున్నాను, మీరందరూ ఎవరు? ఎందుకు నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారు? దయచేసి మీకు దండం పెడతాను, నన్ను మా ఇంటి దగ్గర వదిలిపెట్టేయండి అని అనడంతో అప్పుడు సీతారా, అత్తయ్య, మీరు మా అత్తగారని మీకు నిరూపిస్తాను, ఆగండి అంటూ ఫోటో ఫ్రేమ్ ని తీసుకుని వచ్చి ఫోటోలు చూపిస్తూ ఉంటుంది. వాటిని చూసిన అత్తగారు చాలా ఆశ్చర్యపోతారు. ఆమె చాలా భయంతో కేకలు వేస్తూ మళ్లీ కళ్ళు తిరిగి పడిపోతుంది. అదంతా చూస్తున్న భర్త రాఘవయ్య, ఇలా కాదు, ఎందుకైనా మంచిది మనం మిమ్మల్ని హాస్పిటల్ కి తీసుకెళ్దాం అని అంటాడు. తర్వాత హాస్పిటల్ కి తీసుకుని వెళ్తారు. ఆమె నెల రోజుల పాటు హాస్పిటల్లోనే ఉంటుంది. ఆ నెల రోజుల తర్వాత తిరిగి ఆమెని ఇంటికి తీసుకుని వస్తారు. ఆమె ఒక్కసారిగా నిద్రలేచి, కాపాడండి, నన్ను కాపాడండి అంటూ అరుస్తూ ఉంటుంది. అత్తయ్య, ఏమైంది అత్తయ్య, ఏమైంది అంటూ ఆమెకి సర్ది చెబుతూ ఉంటుంది. నన్ను ఆ కారు గుద్ది నేను నీటిలో పడిపోయాను. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు చాలా భయంగా ఉంది. ఆ సంఘటనని తలుచుకుంటుంటే ఇప్పటికీ భయమేస్తోంది అంటూ మాట్లాడుతూ ఉండగా, ఇప్పుడు మన ఇంటికి చేరుకున్నారు కదా, భయపడకండి అత్తయ్య అంటూ ధైర్యం చెబుతూనే ఇంట్లో వాళ్ళందరినీ పిలుస్తుంది. అత్తగారు అందర్నీ గుర్తుపడుతుంది. ఇక వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడతారు. అమ్మా, నువ్వు మళ్ళీ దొరికినందుకు చాలా సంతోషంగా ఉందమ్మా. నువ్వు లేకపోతే మేము ఎంత బాధపడ్డామో మాకు తెలుసు అని అంటుంది. ఇక అందరూ వరుసగా ఒకరి తర్వాత ఒకరు ఆమెతో మాట్లాడతారు. తర్వాత అందరూ కలిసి భోజనం చేస్తారు. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం అత్తగారు నిద్రలేచి ఇంటి పని మొత్తం చేస్తూ ఉంటుంది. అప్పుడే కోడళ్లు ముగ్గురు వచ్చి పని చేస్తూ ఉంటారు. కొంత సమయానికి రజని కూడా వచ్చి వారితో పని పంచుకుంటుంది. అందరూ కూడా కలిసి పనిచేస్తారు. ఇక రజని, అమ్మా, ఇంక మేము బయలుదేరుతాము, చాలా రోజులైంది మేమొచ్చి అని అంటుంది. అందుకు తల్లి సరే అని చెబుతుంది. ఇక తన భర్తతో కలిసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది రజని. ఆ రోజు నుంచి అత్తగారు కూడా కోడళ్లతో కలిసిపోవటంతో వాళ్ల మధ్య ఎలాంటి గొడవ లేకుండా వాళ్ల కాపురం ముందుకు సాగుతూ ఉంటుంది. అలా ఉండగా ఒకరోజు రజని ఏడుస్తూ ఇంటికి వస్తుంది. రజని మొదటిసారి ఇలా చేయడంతో వాళ్ళందరూ చాలా కంగారు పడుతూ ఉంటారు. ఏమైంది రజని, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగిందో చెప్పు. ఇలా చెప్పకుండా ఏడుస్తే మాకెలా తెలుస్తుందమ్మా? మా అత్తగారు నన్ను తిడుతున్నారు. ఎందుకంటే మీరు కట్నం కింద ఒక స్థలం ఇచ్చారు కదా, దాని రేటు విపరీతంగా తగ్గిపోయింది. దాన్ని మీకే తిరిగిచ్చి దానికి ఇంతకు ముందున్న డబ్బులు తీసుకురమ్మని ఆలోచిస్తున్నారు, గోల చేస్తున్నారు. లేకపోతే ఇంటికి రానివ్వనని తిడుతున్నారు వదినా. ఆ మాట విని అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఏంటి రజని, నువ్వు చెప్తుంది నిజమేనా? మీ అత్తగారికి మతిపోయిందా ఏంటి? మొన్నటిదాకా మీ అమ్మగారు మాతో సరిగ్గా ఉండటం లేదని ఆమెకు బుద్ధి చెప్పాలని ప్రయత్నించాం. మీ అమ్మగారికి బుద్ధొచ్చి ఇప్పుడు మాతో చాలా ప్రేమగా ఉంటుంది. ఇప్పుడు మీ అత్తగారికి డబ్బు పిచ్చి పట్టి నీతో ఇలా ప్రవర్తిస్తుందా? అవును వదినా, నా భర్త కూడా వాళ్ల అమ్మ వైపే మాట్లాడుతున్నాడు. అయితే నీకిప్పుడు సితారమంత్రం కావాల్సిందే, లేదంటే మీ భర్త అత్తగారు అస్సలు మాట. ఇంతలో ఆరవలి, అవును, సీతారా మాటను వినాల్సిందే. అప్పుడే మీ అత్తకి ఖచ్చితంగా బుద్ధొస్తుంది. సరే,
ఏంటో చెప్పండి, ఖచ్చితంగా నేను అది చేస్తాను అని అంటుంది. అందుకు సీతార తన చెవిలో ఏదో చెబుతుంది. ఆ మాట విన్న రజని, ఏంటి, మా అత్తగారిని కింద పడేయాలా? ఆమెకు దెబ్బ తగిలితే నేను సాయం చేయాలి. అప్పుడు ఆమె మనసు మారుతుందా? ఇంకా ఏదైనా ప్రమాదం జరిగి ఆమె చనిపోతే? ఏం జరగదు. అలా జరిగితే నీకే మంచిది కదా. ఆమె పైకి పోతుంది, కట్నం పీడ వదులుతుంది. చిచ్చి, నేను అలా చెయ్యను. మీరే ఏదో ఒకటి ఆలోచించండి. నేను ఇందాకటి దాకా ఏడ్చి నాకు తల పగిలిపోతుంది. దయచేసి నా దగ్గరికి ఎవ్వరూ రాకండి అంటూ కోపంగా అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. అదంతా చూస్తున్న తల్లి, అయ్యయ్యో, నా కూతురికి ఎంత కష్టమొచ్చింది. అయినా నువ్వేంటి సీతారా, అతని చంపేయమని చెబుతున్నావు? ఏదో ఒకరోజు అందరూ కలిసి నన్ను కూడా చంపేసేలాగున్నారు అని ఏడుస్తుంది. సీతారా ఏదో చెప్పబోతుండగా అత్తగారు అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. ఏంటి సీతారా, ఇలాంటి సలహా ఇచ్చావు? ఇదేం బాగాలేదు. ఒక మనిషి ప్రాణం తీయడమేంటి? రజని చెప్పినట్టుగా అది పొరపాటుగా జరిగితే ఇంకేమన్నా ఉందా? ఆరవలి కూడా తిడుతూ ఉంటుంది. అసలు మీ అందరికీ మతిపోయిందా? రజని చెబుతుందంతా అబద్ధం. ఇప్పుడు తను వచ్చింది కట్నం డబ్బుల కోసం కాదు. ఆ మాట వినగానే వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. ఏంటి నువ్వు మాట్లాడేది అంటూ ఆరా తీస్తారు. అప్పుడు సీతారా, మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది నిజం. రజని వాళ్ళ అత్తకి డబ్బాశ లేదు. మావయ్య గారి పేరు మీద ఎకరం పొలం ఉంది కదా, అది ఎక్కువ రేటుకు పలుకుతుంది. మనం కట్నం కింద ఇచ్చిన దానికంటే అది ఎక్కువ రేటుంది. అది ఏదో ఒక రకంగా తన సొంతం చేసుకోవాలని తన ప్లాను. ఆ మాట వినగానే వాళ్లది ఆ విషయం నీకెలా తెలుసని అడుగుతారు. రజని స్వయంగా వాళ్ళ అత్తగారికి భర్తకి చెప్పటం నేను విన్నాను. రజని చెప్పినట్టుగా వాళ్లు కూడా వింటున్నారు. ఆ మాట విని మరింత ఆశ్చర్యపోయారు. ఆ మాటలన్నీ రజని చాటుగా విని, అమ్మో, మా వదిన సీతారా చాలా తెలివైంది. ఖచ్చితంగా ఇప్పుడు ఆ స్థలం వీళ్లే సొంతం చేసుకుని డబ్బు మొత్తం వీళ్లే తీసుకుంటారు. మేము మాత్రం ఎక్కడ వేసిన గొంగలిలాగా అక్కడే ఉండాల్సి వస్తుంది. అలా జరగడానికి వీల్లేదు. ఆ పొలం మా నాన్న చేత అమ్మించి ఆ డబ్బుతో మేము మంచి ఇల్లు, కారు కొనుక్కుంటాము. తర్వాత ఏదన్నా నగల వ్యాపారమో లేకపోతే దుస్తుల వ్యాపారమో మొదలు పెడతాం అని అనుకుని తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రితో ఏడుస్తూ, నాన్నా, నా ఇంట్లో నాకు విలువ లేకుండా పోయింది. మీరు కట్నం కింద ఇచ్చిన స్థలం రేటు పడిపోవడంతో ఆ స్థలం వాళ్ళకి వద్దు అంటున్నారు. ఆ స్థలానికి బదులు మీ పేరు మీదున్న ఎకరా ఉంది కదా నాన్న, అది అడుగుతున్నారు. మీరు దయచేసి ఆ స్థలాన్ని మాకు ఇస్తారా? అందుకు ఆమె మనసులో, అయ్యో, అప్పుడు ఆ స్థలం పోతే ఎలా? అక్కడ ఇల్లు కట్టుకోవాలని చూస్తున్నాము. నాన్న ఆ పని చేస్తే మనకు ఉపయోగం లేకుండా పోతుంది అని అనుకుని తండ్రితో, నాన్న, ఆ స్థలం కూడా నా పేరు మీదే ఉండనివ్వు నాన్న. ఈ పొలం అమ్మి వచ్చిన డబ్బుతో ఆ స్థలంలో ఇల్లు కట్టుకుంటాము నాన్న. అదెలా కుదురుతుందమ్మా? నేను అన్నయ్యలకి ఏమీ సంపాదించలేదు. మిగిలింది ఇల్లు, పొలం. అది కూడా మొత్తం నీ సొంతం చేస్తే పాపం వాళ్ళకి నేను ఏమీ ఇవ్వని వాడినైపోతాను. అదంతా నాకు తెలియదు, నాకు కావాల్సిందే అంటూ మారం చేస్తూ ఉంటుంది. అప్పుడక్కడికి వచ్చిన తల్లి, నా కూతురు కంటే ఏది ఎక్కువ కాదండి. నా కొడుకులంటారా, వాళ్ళు కష్టపడి ఏదో ఒక రకంగా సంపాదించుకుంటారు. నా కూతురి జీవితం బాగుంటే అంతే చాలు అని అంటుంది. అందుకతను అస్సలొప్పుకోడు. తనకి అందరూ సమానమే అంటూ గొడవ పడుతూ ఉంటారు. వాళ్ల ముగ్గురు అక్కడ గొడవ పడుతూ ఉంటే కోడళ్ళు ముగ్గురు అక్కడికి వస్తారు. అత్తయ్య, మీకింకా బుద్ధి రాలేదా? ఎప్పుడూ కూతురికి అన్ని పెడతానంటారు. కోడళ్ళు కొడుకులు ఏమైపోవాలి? అసలు మీ కూతురు చేస్తుందంతా నాటకం తెలుసా అంటూ జరిగిన విషయమంతా చెబుతుంది. ఆ మాటలు విన్న అత్తగారు, ఏంటి రజని, సీతార చెప్పేది నిజమేనా? రజనికి ఏం చెప్పాలో అర్థం కాదు. అప్పుడు తన మనసులో, ఏంటి, నేను ఇలా దొరికిపోయాను? కొంచెంసేపు కూడా నా నాటకం పారలేదు. ఇప్పుడు ఏదో ఒకటి చేసి తప్పించుకోవాలి, లేదంటే
మా అమ్మ నా ప్రాణం తీస్తుంది అని అనుకుంటుంది. తండ్రి తల్లి ఇద్దరూ కూడా నిజం చెప్పమని గట్టిగా అడగటంతో రజనీకి కంగారు పుట్టి ఆ కంగారులోనే నిజం చెప్పేస్తుంది. ఏమే బుద్ధి తక్కువదానా? పాపము కూతురు గదా అని నీ మీద ప్రేమ పెంచుకొని నీకన్ని సకల సౌకర్యాలు అందిస్తూ ఉంటే నువ్వు మీ అన్న వదినల్ని నాశనం చేయాలనొచ్చావా? అమ్మా, ఇదంతా నాకు తెలియదమ్మా. మీరు ఆ స్థలాన్ని అమ్మి నాకు డబ్బులు ఇవ్వండి. మేము కొత్త ఇల్లు కట్టుకొని వ్యాపారం మొదలు పెట్టుకుంటాం. ఖచ్చితంగా అమ్ముతాంలే గాని డబ్బు మాత్రం నీ ఒక్కదానికే ఇవ్వను. అందరికీ సమానంగా వంచుతాను. అందుకు రజని ఏమాత్రం ఒప్పుకోదు. అప్పుడు కోడళ్లు కూడా ఏమాత్రం ఒప్పుకోకుండా తనని తిడుతూ ఉంటారు. తండ్రి తల్లి అందరూ తిడుతూ ఉండటంతో రజని ఏడుస్తూ, వదినా, అందరి మీద నేను పోలీసు కేసు పెడతాను. నన్ను హింస పెడుతున్నారు అని చెప్పి, ఇంకెందుకమ్మా, మా మీద కూడా పోలీస్ కేసు పెట్టు. మీ అన్నయ్య వాళ్ల మీద కూడా పెట్టి అందరినీ జైలుకు పంపించి ఆస్తులు మొత్తం మీరే తీసుకుని సంతోషంగా ఉండండి అని అంటాడు. ఆ మాటలకి రజని ఏం మాట్లాడకుండా ఉంటుంది. ఇంతలో వాళ్ల ముగ్గురన్నయ్యలు వస్తారు. ఇక వాళ్లందరూ కూడా విషయం తెలుసుకుంటారు. ఆ విషయం తెలుసుకొని చాలా బాధపడతారు. పెద్దవాడు, చూడమ్మా, నా అభిప్రాయం నువ్వు సంతోషంగా ఉండటమే. నీకు కావాల్సింది ఆ పొలం అమ్మితే వచ్చిన డబ్బే కదా. నాకు ఎలాంటి అభిప్రాయం లేదు. మైనా, నువ్వేమంటావ్? సరే అండి, మీ ఇష్టం. చిన్నవాడు, అన్నయ్య చెప్పిన మాట మీద నేను నిలబడతాను. నీ కాపురం నువ్వు సంతోషంగా ఉంటే మాకంతే చాలు. ఆడపిల్ల ఇంట్లో కన్నీరు పెట్టకూడదు. నా భార్యకు కూడా ఎలాంటి డబ్బు పిచ్చి లేదు. ఏమంటావు సీతారా? సరే అండి, మీ ఇష్టం. నాదేం లేదు. మూడోవాడు, నేను కూడా అదే మాట చెప్తున్నానమ్మా. నువ్వు సంతోషంగా ఉండు, మమ్మల్ని సంతోషంగా ఉంచు. మాకు డబ్బివ్వద్దు. ఆ డబ్బు మొత్తం నువ్వే తీసుకెళ్ళు. నా భార్య కూడా అదే చెప్తుంది. అవునమ్మా, నేను కూడా అదే చెబుతాను. ఇప్పటిదాకా అందరం సమానం అనుకున్నాం. కాని వాళ్ళందరూ నీ గురించి ఆలోచిస్తున్నారు. ఆ డబ్బు మొత్తం నువ్వే తీసుకో అని అనడంతో రజని ఏడుస్తూ, నన్ను క్షమించండి. అందరూ నా మేలు గురించి ఆలోచిస్తున్నారు. ఆ డబ్బు నాకొద్దు. మీ ప్రేమ ఆప్యాయతలే నాకు చాలు. నన్ను క్షమించండి అంటూ ఏడుస్తుంది. అందరూ కూడా ఆమెను ఓదారుస్తారు. రజని చాలా సంతోషంగా అక్కడి నుంచి ఇంటికి బయలుదేరుతుంది. ఇక జరిగిన విషయమంతా అత్త భర్తకి చెబుతుంది. పాపిష్టి దాని మాటలు నమ్మి నేను ఏదేదో ఊహించుకున్నాను. మీ అన్నయ్య వదిన ప్రేమకు దాసోహమైపోయావా? మర్యాదగా ఆ స్థలం అమ్మి డబ్బు తీసుకొనిరా అని అంటుంది. ఆ మాటలు విని ఆమె ఆశ్చర్యపోతూ, అత్తయ్య, మీరేనా ఇలా మాట్లాడుతుంది? నేను నమ్మలేకపోతున్నాను. అవునురా, నేనే మాట్లాడుతుంది. ఇన్ని రోజులు దీన్ని ప్రేమగా చూసుకోవడానికి కారణం ఏంటనుకుంటున్నావు? ఆ స్థలమే. ఏదో ఒక రకంగా దాని నోటి నుంచి ఆ స్థలం అమ్మేలా చేద్దామని అనుకున్నాను. అది ఈ రోజుకి జరిగింది. కాని నా మొత్తం ప్లాన్ని ఇది నాశనం చేసింది. దీన్ని చంపేయాలి అంటూ తన గొంతు పట్టుకుంటుంది. భర్త ఆమెను అడ్డుకుంటాడు. అత్తగారు చాలా కోపంగా అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. భర్త రజనీని ఓదారుస్తాడు. రజనీకి ఏం చెయ్యాలో అస్సలు అర్థం కాదు. ఇక్కడ జరిగిందంతా మీ వాళ్ళకి చెప్పు. వాళ్ళు ఏదో ఒకటి నిర్ణయించుకుంటారు. నేను చచ్చినా మళ్ళీ అక్కడికి వెళ్ళి ఈ విషయం గురించి చెప్పనండి. నా ముగ్గురు అన్నయ్యలకే ఆ స్థలము దక్కాలి. నాకు కంఠంలో ప్రాణమున్నంత వరకు నేను ఇంక ఎప్పటికీ దాని గురించి ఆలోచించను. అప్పుడు అత్తగారు అక్కడికొచ్చి, అయితే చావు అంటూ బలంగా తన తల మీద కొడుతుంది. ఆమె ఒక్కసారిగా కింద పడిపోతుంది. కొడుకు ఆశ్చర్యపోయేలా చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తరువాయి భాగంలో తెలుసుకుందాం. అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి.